శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలకు బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి. మధ్యాహ్నం 11 గంటలు దాటిందంటే కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. ఈ ఎండలకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఎక్కడికి కూడా బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి శ్రీకాంత్, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎలా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? గత 3-4 నుంచి చూసుకుంటే అండి టెంపరేచర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కంటే 2 to 3 డిగ్రీస్ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 2-3 రోజులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఈ వారం రోజుల నుంచి చూస్తే అండి 39 నుంచి 40, 41, ఈరోజు 41.2 ఇలా నమోదవుతున్నాయి. ఇంకా 2-3 రోజులు కూడా ఇలాగే వాతావరణం ఉంటుంది. టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి గ్రాడ్యువల్గా. డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కంటే 2-3 డిగ్రీలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చే 3-4 రోజులు కూడా మనకు ఇలాగే ఉంటుంది. పొడి వాతావరణం ఉంటుంది. టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఈ ఎండపూట బయటికి వెళ్ళకపోవడం చాలా మంచిది. అంటే చెప్పండి, అత్యధికంగా ఎండలు కొట్టడం వల్ల వాతావరణంలో వేడెక్కుతుంది, వడగాలులు కూడా వస్తున్నాయి. దానివల్ల చాలా ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వడగాల తీవ్రత ఎలా ఉండబోతుంది? నిజామాబాద్ జిల్లాలో వాతావరణం రానున్న 3-4 రోజుల పాటు ఎలా ఉంటుంది? ఈ 3-4 రోజులు కూడా అండి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయి. వడగాల్లో కూడా వీచే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే మధ్యాహ్నం టైంలో బయటికి రాకపోవడం చాలా మంచిదండి. అంటే గతంకి ఇప్పటికీ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 2005లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు ఎంత నమోదైంది? 2005 హైయెస్ట్గా మనకి ఏంటంటే 47.3 డిగ్రీస్ 22 మే రోజు 2005లో రికార్డ్ అయిందండి. ఇక అది హైయెస్ట్ ఇంతవరకు. దాని తర్వాత మనకు లాస్ట్ 10 years చూసుకుంటే 2016లో 45 డిగ్రీస్ 45.1 అనేది అది హైయెస్ట్ అయింది. ఇంతవరకు అంత మించి కాలేదు. అంటే ఇప్పుడు ఈ గత ఏడాదికి ఈ ఏడాదికి పోల్చుకుంటే ఎండలు ఏమైనా ఉన్నాయి, ఎక్కువనే కొంచెం పెరుగుతున్నాయండి గత పోయిన సంవత్సరం నుంచి కంపేర్ చేసుకుంటే. ఓకే, మీరు చెప్పండి, మన నిజామాబాద్ జిల్లా దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతం నాందేడ్ పరిసర ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో అత్యధిక ఎండలు కొట్టడానికి గల కారణాలు ఏంటి? టెంపరేచర్ నార్మల్గా పెరుగుతున్నాయండి. ఉష్ణోగ్రతల వేరియేషన్స్ వల్ల ఇలాగవుతుంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం లేదని చెప్తున్నారు. గతం కంటే అత్యధికంగా ఎండలు నమోదైన ప్రాంతాలు 2005 కానీ 2010 కానీ, దాని తర్వాత ఇప్పటి వరకు కూడా రికార్డు స్థాయిలో ఎండలు నమోదు కాలేదు. ప్రస్తుతం ఎండల పరిస్థితి అయితే ఈరోజు మాత్రం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరి రానున్న మరో 2-3 గంటల్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది గత 2 రోజుల నుంచి కూడా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఈ ఎండలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వడగాల్పులు కూడా భారీగా పెట్టే అవకాశం ఉంది. ఈ ఎండల తీవ్రతకు బయటకు వెళ్లకుండానే బాగుంటుంది. ఏదైతే అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి, లేదంటే 10 గంటలు దాటిన తర్వాత బయటకు రావద్దని చెప్పి వాతావరణ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎవరైనా సరే అత్యవసరం ఉంటే బయటకు రండి అని చెప్పి వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఏడాది ఈ ఏడాది పోలిస్తే ఉష్ణోగ్రతకు సంబంధించి 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.